బాగా కనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే, కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ ప్యాడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది. ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక అవకాశాన్ని ఇస్తూనే ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి, ఆ చదువుకు అవసరమైన ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల వల్ల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు అందరు కలిసి ఓటీఎస్ కింద ఏమన్నా ప్రతిపాదన ఇస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి వారికి అత్యంత సన్నిహితుడు, ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా. మీ అందరి తరఫున ఆ బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా. అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఇంజనీర్ ఈ పదం చాలా గొప్పది. మ్యాన్మేడ్ వండర్స్ని క్రియేట్ చేసింది ప్రపంచంలో ఇంజనీర్సే. దట్ మే బి చార్మినార్, దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దట్ మే బి ఈఫిల్ టవర్, లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు, ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు. ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్. ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం, ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బుర్జ్ ఖలీఫా అయినా, దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫా అంటాం, బుర్జ్ ఖలీఫాకు కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీరే. హైదరాబాద్ అనగానే గండిపేట కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్వన్ హూ ఈజ్ ఇంజనీర్. ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రపంచాన్ని
ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఈరోజు 1,00,000 మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే 1,00,000 మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు. కాలేజీలు స్లైడింగ్ కానీ అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ ఆఫ్ క్యాంపస్ కానీ లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్. ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి. నా సూచన ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి. లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి. ఓన్లీ 1 పూణేలో ఉన్నది. ఏంది దీనికి కారణం? ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసిండ్రా అని నేను అడుగుతున్నా. దీనికి కారణం 1965-70s మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, ఫార్మా మీద R&D జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది SOL కావచ్చు, రెడీ కావచ్చు, ఆల్ అదర్ ఫార్మాస్యూటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు. కాబట్టి 65లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నది. ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎల్. ఇంతకుముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పిండ్రు, కర్ణాటక ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ అని. వై? SM కృష్ణ అనే ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని, ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు. కాబట్టి ఈ రోజుకు దేశంలోనే ఐటీలో
అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది, ఫాలోడ్ బై తెలంగాణ. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది, మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు, గత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లా 4 భారతీయులు అయితే ప్రతి 4లో ఒకడు తెలుగువాడు. అంటే ప్రపంచంలో 10 మంది ఐటీ నిపుణులు ఎత్తుకుంటే ప్రతి 10 మందిలో ఒకడు తెలుగువాడు అని అంటే ఇక్కడి నుంచి మన కాలేజీలో మీరందరూ మీ విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిండ్రు కాబట్టి సత్యనాదన్లలో ఈరోజు ప్రపంచంలో పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలుగా మారినారు. రాబోయే 20 సంవత్సరాలలో ఎనీ మల్టీనేషనల్ కంపెనీ, యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ, ఆ కంపెనీల సీఈఓలు మన దేశం వాళ్ళు. సుందర్ పిచయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చూడండి, మన దేశంలోనో మన ప్రాంతంలోనో మన దగ్గర చదువుకున్న వాళ్ళే. మరి ఈ దిశగా ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఐటీ నిపుణులను కానీ ఇతర నిపుణులను ఉత్పత్తి లేదా తయారు చేసే మనము భవిష్యత్తు యొక్క ఆలోచనలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజే మనకు స్వతంత్రం వస్తే ఈరోజే ప్రపంచానికి అవసరమైన ప్రణాళికలు మనం సిద్ధం చేసుకుంటే, ఈరోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా వరకు మనం చెప్తున్న చదువుకి, మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొంతం లేదు. నిన్న మొన్న మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటున్నారు. చదువుకొని బయటకు వస్తే అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది. చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్లో కూడా ఈరోజు మనం నేర్పిస్తున్న, మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి దేర్ ఇస్ అన్ గ్యాప్. అందుకే ఆలోచన చేసి ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతోని మాట్లాడి, టాటా సంస్థలతోని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా 65ను ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు 2400 కోట్ల రూపాయలతోటి 86% ఫ్రమ్ టాటా, ఓన్లీ 14% ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మన పైలట్ ప్రాజెక్ట్ కింద మల్లెపల్లిలో పెడితేనే అక్కడికి వెళ్తే ఐ వాజ్ వండర్. రోబోస్ పెట్టిండ్రు అక్కడ, డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీ, మిషనరీ ఎట్లుంది అని అంటే అసలు నేను ఎప్పుడు చూడలే అట్లాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ని, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని, మొత్తం వ్యవస్థను టాటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చూపించారు. ప్రతి ఐటీఐలో వాటన్నిటిని కూడా పెట్టబోతున్నాము. అత్యంత ఆధునిక యంత్రాంగం మీద విధానాలను, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐటీఐలలో చేరే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఒక విధానాన్ని తీసుకుని ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను డావోస్ పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరన్ కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో టైఅప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్ళకు, పర్టికులర్ ఉత్తర తెలంగాణ జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు. ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా, కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు, మన వాళ్ళు ఎవ్వరు లేరు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుండ్రు. పోని మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక 30 లక్షల మంది ఉన్నారు.
60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరం ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు.